హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. 3 దశాబ్దాల క్రితం ఆయన సినీ ప్రయాణం మొదలయ్యింది. ఎన్నో విభిన్న క్యారెక్టర్లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన మరెవరో కాదు, పేరుకు ముందే సినిమా తగిలించుకున్న సినిమా సుబ్బారెడ్డి. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి ఆ సినీ ప్రయాణ విశేషాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సినిమా సుబ్బారెడ్డి గారు. నమస్తే. సుబ్బారెడ్డి గారు, చెప్పండి, మీ పేరు సుబ్బారెడ్డా, సినిమా సుబ్బారెడ్డా? నా పేరు రామసుబ్బారెడ్డి. ఓకే. నేను సినిమాల్లో మదనపల్లిలో మొట్టమొదట 92కు ముందు 88లోనే టెలిఫిల్మ్స్ తీశాను. అవి తీసిన తర్వాత నేను మొట్టమొదట రోజా గారి సినిమాలో 92లో వెండి తెర మీద వెలిగాను. అప్పటి నుంచి నన్ను సినిమా పిచ్చోడని సినిమా సుబ్బారెడ్డిని నా స్నేహితులు ఊర్లో ఉండేవాళ్ళు మొదలుపెట్టారు. అప్పట్లో ఈ డిజిటల్ స్టూడియోలు లేవు. లేని సమయంలో నేను ఆ రోజుల్లో స్టార్ట్ చేసినటువంటి VHSలోనే వర్మ గారిని ఆదర్శంగా తీసుకొని ఆ షాట్లన్నీ తీసి ఓ టెలిఫిల్మ్స్ తీసేవాడిని. 89లోనే ఆర్స్లీస్ని అందంగా షూట్ చేశాను. అది చూసి సివి రెడ్డి గారు అభినందించారు, డైరెక్టర్ సివి రెడ్డి గారు. మన మదనపల్లి అందాలు బీటీ కళాశాల ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే షూట్ చేసి పెట్టాను. నేనే మేకప్ వేసేవాడిని, అన్నీ చేసేవాడిని. మీరు ఏం చదివారు సుబ్బారెడ్డి గారు? నేను బీకామ్ ఇంగ్లీష్ మీడియం బీటీ కాలేజీలో. ఈశ్వర్ గారు, ముందుగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి పరిచయం అయ్యే ముందు మీ యొక్క సుమన్ టీవీ వారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మదనపల్లిలో నుంచి ఆ రోజుల్లో నేను తయారైనటువంటి ఆ పరిస్థితుల నుంచి బయటకు వచ్చి చిత్ర పరిశ్రమకు ఆకర్షితుడనై నేను ప్రయత్నాలు చేస్తున్న వేళ 92లో నాకు మొట్టమొదట ఆర్కే సెలవుమణి గారు, రోజా పిక్చర్ సమరం. ఓకే. రోజా వాళ్ళ ఫాదర్ రికమెండేషన్ వల్ల నాకు ఆ వేషం దొరికింది. ఓకే. రోజా గారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళ బ్రదర్స్ కూడా నాకు బాగా సన్నిహితులే. ఆ మొట్టమొదట డైలాగ్ ఈ రోజు కూడా మర్చిపోలేను. అందులో పునీత్ ఇస్సార్, మహాభారత సీరియల్ ఫేమస్ అప్పట్లో. పునీత్ ఇస్సార్ గారు జడ్జికి పోస్టు, రోజా గారు నాకు ఆపోజిట్, నేను అడ్వకేట్, ఇద్దరము లా స్టూడెంట్లు. కాలేజీలో నేను ఆమెకు ఆపోజిట్. అలాంటి క్యారెక్టర్ ద్వారా ఎంటర్ అయ్యాను. రోజా గారి ద్వారా ఎంటర్ అయ్యాను నేను. చట్టం అంటే నీ ఇంటి చుట్టం అనుకున్నావా భారతి, ఎప్పుడంటే ఎప్పుడు సరి చేసుకోవడానికి నీ ఇంటి డోరు కట్టను అనుకున్నావా మిలాడ్. ఫస్ట్ డైలాగ్ ఇది. మీరు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేస్తుంటారండి? ఒక 30 సినిమాల దాకా చేశాను. తెలుగు, కన్నడ సినిమాలు చేశాను. అంటే 3 దశాబ్దాల సినీ ప్రయాణంలో మీరు 30 చిత్రాలు మాత్రమే చేశారా? లేదండి, ఇందులో ఒకటి ఉండాలి. ఏమ్రా అంటే, నేను 3 దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో పూర్తిగా లేనండి. 3 దశాబ్దాలకు ముందు చిత్ర పరిశ్రమలో ట్రై చేశాను. ట్రై చేసి అప్పుడప్పుడు హైదరాబాదు, మెడ్రాసు తిరుగుతూ స్నేహితుల్ని పరిచయం చేసుకొని, నాకెవరు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరండి. ఇన్స్పిరేషన్ వచ్చి చిరంజీవి గారే. మెగాస్టార్ చిరంజీవి గారు నాకు ఇన్స్పిరేషన్. సినీ ఫీల్డ్ లో చాలా మందికి ఆయనే ఇన్స్పిరేషన్. ఎవరికైనా ఆయనేనండి. ఉండేది ఒక మెగాస్టార్. ఆ మెగాస్టార్కి అందరూ ఇన్స్పిరేషనే. ఇష్టముంది లేకుంటే వాని ఆర్టిస్ట్ అనేవానికి, మా వయసులో ఉన్న వాళ్ళకి ఆ రోజుల్లో మెగాస్టారే ఇన్స్పిరేషన్. అతన్ని చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉండాలి. ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను మెడ్రాస్కు ఇక్కడ తిరుగుతూ 30 సినిమా దగ్గర చేశాను. నాకు పెళ్ళి అయిన తర్వాత 92లో నాకు పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత చిత్ర పరిశ్రమకు ఫుల్ స్టాప్ పెట్టాను. ఎందుకంటే పిల్లలు, సంసారము, సినిమా సెట్ కాదని అంతటితో ముగించాను. జూనియర్ ఆర్టిస్టుల పట్ల పెద్ద హీరోలు ఎలా వ్యవహరిస్తారండి వాళ్ళ పట్ల? సార్, ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్తాను సార్. ఇక్కడ బయట మీరు అనుకున్నట్టు, మీడియాలో అనుకున్నట్టు బ్యాడ్గా కానీ అట్లా చెప్పి గుడ్డుగా కానీ ఏమి ఉండదండి. కాలేజీకి పోతే ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఎలా పోతారు, కో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో సినిమా ఇండస్ట్రీ కూడా అంతే. కొంచెం ఫ్రీగా మాట్లాడతారు, ఫ్రీగా ఉంటారు. వాళ్ళు వచ్చిన పనేమో వాళ్ళు చూసుకొని, జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు వస్తారు, వాళ్ళ వేజెస్ వాళ్ళు తీసుకొని వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ ఆర్టిస్టులు వస్తారు, ఆర్టిస్టులు పని చూసుకొని ఆర్టిస్టులు వెళ్ళిపోతారు. మాట్లాడుకునేది సరదాగా ఉండడము, కలిసి ఉండడము కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. కాలేజీల్లో కానీ బయట రాజకీయాల్లో కానీ, ఇప్పుడు రాజకీయాల్లో ఏదన్నా అవసరం ఉంటే నాయకులు ఎలా కలుస్తారో అలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఇండస్ట్రీలో కూడా అలాగే ఉంటుంది. కానీ బయట ప్రపంచాన్ని సపరేట్గా ఇండస్ట్రీలో మనం చూడడం అనేది కూడా చాలా తప్పు అవుతుంది. సమాజంలో అలా అలవాటు చేసుకున్నారు. ఎందుకు అంటే ఈ సినిమా పరిశ్రమ అనేది కళ, 10 మందిని సంతోషపెట్టేది, 10 మందికి కావాల్సింది ఇచ్చేది. కొంచెం లిబరల్ ఎక్కువ ఉంటుంది, ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది.
ఆ ఫ్రీడమ్ ఎక్కువ ఉండే దాని వల్ల బయట ప్రపంచంలో అలాంటి టాక్ ఉంది, కానీ ఇండస్ట్రీలో మాత్రం అందరూ కూడా ఎవరి పాటికి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చాలా క్రమశిక్షణగా మెలుగుతారు. 1-2 చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చింటాయి. లేవండి, ఇప్పుడు ఇటీవల మీరు చూసింటారు, మహిళలు కాస్టింగ్ హీరోయిన్లు, పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా కాస్టింగ్ కోచ్ తో ఇబ్బంది పడినాము. లేడీస్ ఏంది, మగవాళ్ళు కూడా కాస్టింగ్ కోచ్ తో మేము ఇబ్బంది పడినామన్నారు. నాకు షాక్. సరే, మగవాళ్ళు ఏందండి కాస్టింగ్ కోచ్? సార్ అది కాదు, ఇది ఎట్లంటే మగవాళ్ళు కాస్టింగ్ కోచ్ అనేది ఇవంతా ఊరికే చెప్పుకోవడానికి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నేను చెప్పేది ఒకటే, కాస్టింగ్ కోచ్ అంటే ఏంటండి, నిన్ను ఏదన్నా బలవంతం చేసి ఏదన్నా ఇబ్బంది పెట్టి నిన్ను ఏదన్నా సిచ్యుయేషన్ పరంగా ఏమన్నా ఇబ్బంది పెడితే దాన్ని కాస్టింగ్ కోచ్ అంటారు, నేను ఒప్పుకుంటాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. ఇప్పుడు నాకు పని నాకు అవసరము, ఇండస్ట్రీలో మామూలుగా చెప్తా ఉంటారు స్టేట్మెంట్లో, నేను చాలా కష్టాలు పడి పైకి వచ్చినాను, ఇండస్ట్రీలో నేను చాలా కష్టపడి పైకి వచ్చినాను అని. అది కూడా తప్పేనట. నేను ఎవరి కోసం కష్టపడుతున్నావు? గ్లామర్ కోసము, డబ్బు కోసము, పేరు కోసము నువ్వు కష్టపడతావు. అవునండి, సమాజం కోసం కాదు కదా. వాళ్ళ అవకాశాలు ఇట్లా దుర్వినియోగం చేసుకోవచ్చు. లేదండి, వాళ్ళ అవకాశం కోసం లేదండి. ఎందుకు లేదండి, ఎంతమంది చెప్పారు? లేదు అలా రోడ్డుకు వచ్చే వాళ్ళ మాటలు పూర్తిగా నేను నమ్మను, కానీ 1-2 జరిగిండొచ్చు, నేను దాన్ని కూడా కాదని చెప్పను. ఆ సిచ్యుయేషన్ ఎలా వచ్చిందో ఏమొచ్చిందో కానీ అలా అయితే ఇండస్ట్రీ ఈరోజు మార్కెట్లో రన్నింగ్ లో ఉండదండి. ఇప్పుడు వచ్చే వాళ్ళంతా ఎడ్యుకేటెడ్స్ అండి, అందరూ ఇంజనీరింగ్ చేసి అంతా బాగా డబ్బున్న వాళ్ళే ఇండస్ట్రీకి వస్తున్నారు. ఇప్పుడు ఏం అల్లాటప్ప వాళ్ళు రావడం లేదు, ఇప్పుడు హై ఎడ్యుకేటెడ్స్ వస్తున్నారు. అంతా ఇంజనీరింగ్, డాక్టర్స్ చదివి అంతా ఎడ్యుకేషన్ బాగుండి డైలాగులు కానీ, యాక్టింగ్ కానీ, డ్యాన్స్ కానీ ఆల్రెడీ ట్రైన్డ్ ఫెలోస్ వస్తున్నారండి. ఇప్పుడు అంత ఈజీగా బ్యాడ్ ప్రాపగండా మాదిరిగా ఉన్నట్టుగా ఇండస్ట్రీ అంత బ్యాడ్గా లేదండి. అయితే ఇండస్ట్రీ కూడా అంత ఆషామాషిగా లేదండి, అది కూడా హై ఎడ్యుకేటెడ్ అయిపోయింది, టోటల్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా మూవీస్లోకి రావడానికి ఎవరైనా కానీ ఏదో కొంచెం ఫేమ్ వస్తుందనో ఆ రంగుల ప్రపంచంలోకి వచ్చి చాలామంది విలవలలాడిపోతున్నారు. అవకాశాలు దొరక్క, అవకాశాలు రాక, వీళ్ళ అవకాశాలని కొంతమంది, అంటే వాళ్ళని ఏమంటామో నాకు తెలియదు కానీ, వీళ్ళ అవకాశాలని వాళ్ళు ఉపయోగించుకుని వీళ్ళు రకరకాలుగా వాడుకుంటున్నారంట. అది నిజమేనంటారా? సార్ ఇది రొటీన్ క్వశ్చన్, ఇది కొన్ని ఏళ్ళ నుంచి వింటా ఉండా నేను. ఇండస్ట్రీ ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది. ముందు మాదిరిగా అవకాశాల కోసం వెతుక్కుంటూ వచ్చేది అంతా లేదండి. ఎందుకు అవకాశాలు ఫ్రీగా దొరుకుతాయి అందరికీ? దొరకవండి. ఎందుకు దొరుకుతాయండి? ముందు ఆర్టిస్టులు 10 మంది ఉన్నారు, ఈ రోజు ఆర్టిస్టులు 1000 మంది ఉన్నారు. ఎందుకు దొరుకుతాయండి? బయట కాంపిటీషన్ కదా. ప్రతివాడు ఆర్టిస్ట్. ఇప్పుడు సెల్ ఫోన్ చేతిలో పట్టుకోవడం ప్రతివాడు ఆర్టిస్టేనండి. మీకు తెలియదు ఏముండదు. ఆర్టిస్టులు ఎక్కువైపోతే ఏమంటారండి, మనమే ఇప్పుడు ఆర్టిస్టులు ఎక్కువైపోతే ఏమైతుంది, సెలక్షన్ చేసుకునే తగ్గిపోతుంది ఆటోమేటిక్గా నీకు సెలక్షన్ చాలా కాంపిటీషన్ అయిపోతుంది. ఎవరు టాలెంట్ డిఫరెంట్గా ఉంటాడో వాడిని సెలెక్ట్ చేసుకుంటారు. మీ సుదీర్ఘ సినీ ప్రయాణంలో మీకు నచ్చిన హీరో ఎవరండి? సార్ నేను దగ్గరగా చూసిన వాళ్ళంటే అందరినీ చూడలేము కదా, బట్ అయితే స్క్రీన్ మీద చూసి ఆకర్షణగా మాట్లాడేది కాదు, కానీ రియల్గా వచ్చి ఒకరే అంటే బాగుండదు, కానీ మంచి వ్యక్తుల గురించి చెప్తాను. చెప్పండి. నాకు తెలిసి మొదటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు, రెండవ వ్యక్తి వాళ్ళ తర్వాత తరంలో వచ్చిన రెండవ వ్యక్తి మెగాస్టార్ గారు. వీళ్ళిద్దరిని చూసి ఇండస్ట్రీ కావచ్చు, బయట కావచ్చు, చాలా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయన కూడా ఈ మధ్య కుర్ర హీరోల్ని ప్రభావితం చేయాలని కొంచెము స్టేజ్ మీద కొంచెము అందరితో కలవిడిగా ఉంటున్నాడు. మీరు ఆయనతో కలిసి నటించారనుకుంటా. అతనితో విలన్గా కూడా చేశాను నేను. అవును సుబ్బారెడ్డి గారు, మిమ్మల్ని చూస్తా అంటే, మీ కటౌట్ చూస్తా అంటే అసలు జడుచుకుంటారు. అట్లున్నారు ఆ మీసాలు, ఆ గడ్డము, ఆ హెయిర్ స్టైల్, విలన్ ఉన్నట్లే ఉన్నారు. మరి మీరేందండి కొన్ని సినిమాల్లో కామెడీ రోల్ చేశారు? సార్ వయసులో ఉన్నప్పుడు నేను కామెడీ రోల్ చేశాను. ఆ మాట మొట్టమొదట రామానాయుడు గారు చెప్పారు, నీ దగ్గర కామెడీ ఉన్నాడు. నేను విలన్ వేషం అడిగితే ఆయన కామెడీ ఉన్నాడు అని చెప్పాడు. తర్వాత నేను వేషాల కోసం హైదరాబాద్లో కాపురం ఏ రోజు లేనండి. నేను హాలిడేస్లోనే సరదాగా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఈ మదనపల్లి నుంచి నేను హైదరాబాద్కి వెళ్ళేవాడిని. స్నేహితుల ద్వారా చిన్నగా పట్టుకొని వేషాలు వేసేవాడిని. మంచి వేషాలే వేసిన. దాదాపు ఆల్ కమెడియన్స్తో చేశాను నేను, అన్ని కాంబినేషన్లు చేశాను. దాదాపు మన తెలుగు సినిమాల్లో ఉన్నవి జెమినీ టీవీలో నావి ఎప్పుడు వచ్చేటివి, రిలే అయ్యేటివి. అప్పుడు కామెడీ బిట్లంతా వచ్చేటివి. వేణుమాధవ్ కాంబినేషను, ఎంఎస్ నారాయణ గారి కాంబినేషను, అందరు కోటా శ్రీనివాసరావు, మన మల్లికార్జునరావు అందరం కలిసి చేశాం. శ్రీహరి సినిమాలు అన్నీ చేశాం. కృష్ణ గారితో విలన్గా కూడా చేశా. అటువంటి పరిస్థితుల్లో నేను ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్గా హైదరాబాద్లో కాపురం పెట్టా. 30 ఏళ్ళు, దాదాపు 20 సంవత్సరాలు హైదరాబాద్లో అడుగు పెట్టాను నేను. కారణం ఏమంటే కుటుంబ బాధ్యత చాలా ఇంపార్టెంట్. ఒక తండ్రిగా నేను అన్నిటికంటే, ఒక మనిషిగా, ఒక యువకుడుగా నేను చెప్పేది, సమాజంలో అందరికీ చెప్పేది ఏంటంటే,
ప్రపంచంలో నీకు కుటుంబానికి మించింది లేదు, తల్లిదండ్రులకు మించింది లేదు. నీ కుటుంబం తర్వాతే నువ్వు బయట ప్రపంచాన్ని చూడాల. కుటుంబ బాధ్యతలు నేను నాకున్న ఆర్థిక పరిస్థితులు, నాకున్న పరిస్థితుల వల్ల నేను కుటుంబానికి ప్రాముఖ్యత ఇచ్చి 3 ఆడపిల్లల్ని చదివించి పెళ్లిళ్ళు చేసి 6 మంది మనవళ్ళు, 60 సంవత్సరాల వయసు. 3 ఆడపిల్లలు అండి? 3 ఆడపిల్లలు, 3 ఇంజనీరింగే. పెద్దమ్మాయి అమెరికాలో ఉంది, ఇంక 2 బెంగళూరులో ఉన్నారు. ఇలా నేను ఫ్యామిలీని సెటిల్ చేసిన తర్వాత 60 సంవత్సరాల వయసులో నేను కూడా ఇప్పుడు చిత్ర పరిశ్రమ కోసమై హైదరాబాద్లో కాపురం పెట్టాను. ఓకే ఓకే. కాదండి సుబ్బారెడ్డి గారు, హ్యాపీగా సినిమాలు చేసుకోకుండా ఈ సైడ్లో ఈ రాజకీయాలు ఏందండి? మీరు సర్పంచ్గా కూడా నిలబడి గెలిచారనుకుంటాను. కరెక్టే సార్. అది ఏమంటే సైడ్గా అనొద్దండి. నేను కాలేజీల్లో చదువుకునేటప్పటి నుంచి ఒక రెబల్ క్యాండిడేట్ని. పేదవాళ్ళకి ఏదైనా జరిగిన రౌడీజం చేసినా వాళ్ళ మీద తిరగబడే మెంటాలిటీ ఉండేవాడిని. నేను పేదవానికి భయపడతాను, మంచితనానికి భయపడతాను, రౌడీలకు భయపడను. నా మెంటాలిటీ అలా ఉండేది. పెద్ద రౌడీ ఇట్లున్నారు. నేను రౌడీ కాదండి, చూస్తే ఆకారం ఉండొచ్చు. అదే నేను అలాంటి మా బీటీ కళాశాలలో కూడా నేను విద్యార్థి నాయకత్వంలో కూడా ఉండేవాళ్ళము, అందరితోనే బాగా ఉండేవాళ్ళము. ఆ విద్యార్థి దశలో కూడా నాయకత్వం చలామణి చేశాము. నేనున్న వార్డులో కూడా కౌన్సిలర్ టికెట్ కూడా నన్ను అడిగే ఇచ్చేవాళ్ళు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడా మంచి సంబంధాలు ఉండేటివి. అలా జరుగుతున్నప్పుడు మా నాన్నగారిని సర్పంచ్ని చేయాలని మా విలేజ్లో అందరూ అడిగితే నేను పోయి సర్పంచ్గా మా నాన్నగారిని గెలిపించి తంబలపల్లి సర్పంచ్ సంఘం ప్రెసిడెంట్గా కూడా చేశాము. తర్వాత జిల్లా సెక్రటరీగా నన్ను పార్టీలు తీసుకొని నన్ను జిల్లా సెక్రటరీగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెట్టారు. కానీ నేను రాజకీయాలకు ప్రథమ స్థానం ఇవ్వలేదండి. ఎందుకంటే దాంట్లో ఆర్థిక స్తోమత బాగుండాలా, మనం సహాయం చేయాలా సమాజానికి. మన ఆర్థిక స్తోమత తక్కువ ఉన్న దానివల్ల నేను ఎక్కువగా సినిమాల వైపే ఉండేవాడిని. రాజకీయాల్లో నేను తగు మాత్రం పాత్ర పోషించి పీరియడ్ అయిపోతానే నేను బెంగళూరు షిఫ్ట్ అయిపోయాను. షిఫ్ట్ అయినా కూడా మన ప్రాంతీయము, మన యొక్క జిల్లా, మన ఊరు మీద ప్రేమతో ఎప్పుడు ఇక్కడ ఉండేవాడిని, ఊర్లో వచ్చిపోయేవాడిని. ఇప్పుడు సినిమాలు కాన్సన్ట్రేషన్ చేసి హైదరాబాద్లో ఉంటున్నాను. సినిమాల మీద ఫుల్గా ట్రై చేసే దాంట్లో ఉన్నాను సార్. ఇప్పుడు ఒక 6 సినిమాలు చేశాను రీసెంట్గా. ఇప్పుడు రాధా మాధవ్ అని దగ్గరలో రిలీజ్ అవుతుంది జనవరిలో. ఫాదర్గా వేషం వేశాను. మళ్ళీ వీరసింహారెడ్డిలో మొన్న చేశాను, మీరు చూసే ఉన్నారు. తర్వాత మొన్న భీమదేవరపల్లి బ్రాంచ్ అని చెప్పి ఒక సినిమాలో చేశాను. అది మంచి క్యారెక్టర్. రమేష్ నా ఫ్రెండ్, ఆయన డైరెక్టర్. ఇంకా 3 సినిమాలు చేశాను. అందులో అజయ్ ఘోష్ విలన్ ఉన్నాడు కదా, అతనికి ఆపోజిట్ కూడా మంచి రోల్ చేశాను. అందులో అందరూ మెచ్చుకొని ఇప్పుడు మెయిన్ విలన్గా కూడా ఇస్తామంటున్నారు. ఇంకొక 6 సినిమాలు కన్ఫర్మ్ అయినాయి సార్. ఓకే, రాజకీయాలన్న ప్రస్తావన వచ్చింది కాబట్టి మీతో చిన్న ముచ్చట చెప్పండి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళు ఒక్క ఎన్టీ రామారావు గారు తప్పితే మళ్ళీ ఎవరు ఆ స్థాయిని అందుకోలేదు అంట, దానికి మీరేమంటారు? దానికి ఒక సింపుల్గా చెప్తా చూడండి. రాజకీయాలంటే రోజువారీ దినచర్య మనం ఎలా బ్రతుకుతామో అది న్యాచురల్గా ప్రజలతో మమేకమయ్యి ప్రజల కష్టాలు, వాడి కష్టాలు ఓరికొరి చెప్పుకొని వాళ్ళకున్న సాన్నిహిత్యం వల్ల ఎలా మెదగాలి, ఎలా మాట్లాడాలనే దాంతో రాజకీయాల్లో వాళ్ళు చలామణి అవుతారు. సినీ పరిశ్రమలో ఉండే వాళ్ళు అలా కాదు. ఒక సినీ ప్రపంచం సపరేట్ లోకం. అది వాళ్ళకేమరా అంటే చిత్ర పరిశ్రమ వాళ్ళకి, హీరోలకి పొగిడింపులు ఒక వ్యాపార లక్షణము, ఒక వ్యవహార లక్షణంతో ముడిపడి ఉంటుంది. వాళ్ళకు ఒక సినిమా హిట్ అయిందంటే లైఫ్ అక్కడ ఉన్న ఒక 10,000 మంది ఉంటారు మా చిత్ర పరిశ్రమలో ఉండేవాళ్ళు, ఆల్ టెక్నీషియన్స్, లేదా 15,000 మంది ఉంటారు అనుకుందాం. ఇదే ప్రపంచం అది. ఆ ప్రపంచంలో ఈ హీరోలు ఒక సినిమా హిట్ అయితే చుట్టూ ఉండేవాళ్ళంతా పొగిడింపులతో ఉంటారు. ఆ ప్రపంచంలో వాళ్ళకి న్యాచురాలిటీ తగ్గిపోతుంది. ఒక్కడు ఇట్లా విష్ చేస్తే ఎక్కడ లేని ఖుషి అయిపోయేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సపరేట్ గిర్ర తీసుకునేసి మెహర్బానీలకు అలవాటు పడిపోతారు. హీరోలు కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కారణం ఏమంటే ప్రపంచంలో మమ్మల్ని అందరూ చూస్తారు కదా అనే ధోరణితో ఉండిపోతారు సార్. దానివల్ల వాళ్ళకి ప్రజల యొక్క న్యాచురాలిటీ ఏమి, వాళ్ళతో ఎలా ఉండాలనే భావన తెలిసినా కూడా సక్రంగా నడుచుకునేటువంటి ఓపిక, టైము వాళ్ళకు ఉండవు, అవసరం ఉండదు వాళ్ళకి. అందువల్ల రాజకీయాలకు వచ్చినా కూడా ఆర్టిఫిషియల్గా ఉంటారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మాట్లాడే తీరు కావచ్చు, వాళ్ళు ప్రవర్తన చేసేది కావచ్చు. ప్రజలకు దగ్గరకు రావాలంటే ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటారా? నాకు తెలిసి మీరు మంచి క్వశ్చన్ వేశారు. చిరంజీవికి అవకాశం ఉండిందండి. ఏమి ప్రజల్లో ఆకర్షణ. మెగాస్టార్గా ఆయన్ని అభిమానించినారు. రెడ్ల పరిపాలన చూసినాం. మీరు కూడా రెడ్డే కదండి? నేను రెడ్డే కావచ్చు అండి. పేదవాడికి, చదువుకున్నవాడికి కులం లేదండి, డబ్బున్నవాడికి కులం లేదండి. డబ్బున్నవాడు కులాన్ని వాడుకుంటాడు. అలాగే మెగాస్టార్ గారికి
ఆ టైంలో మంచి టైం అండి. మీరు మంచి క్వశ్చన్ వేశారు, చెప్తాను దయచేసి టైం ఇవ్వాలి మీరు. చెప్పండి. ఎందుకంటే మెగాస్టార్ గారు ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే, రెడ్లు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో డామినేషన్ చేసుకొని ఓ 30 ఏళ్ళు 40 ఏళ్ళు పరిపాలన చేసేసి బాగా ఎదిగారు. ఎదిగి డామినేషన్ మంచిలు చేశారు, చెడ్డ చేశారు, అన్నీ జరిగిపోయినాయి. కరెక్ట్గా ఆ టైంలో రెడ్ల మీద వెక్స్ అయిపోయిన టైంలో చదువు తక్కువ ఉండి ఈనాడు పేపర్ పెట్టి రామోజీరావు వాళ్ళందరూ ఎదిగే టైంలో కరెక్ట్గా రామారావు గారు పార్టీ పెట్టారండి. 82, 83 రామారావు గారికి మంచి అవకాశం వచ్చింది. ఆయన నటుడుగా అద్భుతమైన నటుడిని, నేనేం కొత్తగా నా సర్టిఫికేట్ అవసరం లేదు. ఆయన ప్రపంచానికి తెలిసిన వ్యక్తిగా ఆయన సక్సెస్ అయిపోయాడు. ఆయన తర్వాత 10 సంవత్సరాలు ఆయన చూశారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు. ఆయన 15 సంవత్సరాలు ఏలేశాడు. ఈ రెడ్లు కమ్మోళ్ళు ఏలేసిన తర్వాత కాపు కులస్తులు, బీసీ కులస్తులు పాపం వాళ్ళకి ఆశ ఉండదండి, పొద్దుంకులు ఇల్లే ఉండాలా అనే భావన సమాజంలో వస్తుందా రాదండి? ఖచ్చితంగా వస్తుంది. అలా వచ్చిన టైం అదే చిరంజీవి గారు వచ్చిన టైము. బట్ చిరంజీవి కరెక్ట్గా సజెషన్స్ వచ్చే టైంకి పాపం చిరంజీవికి ఆకర్షణ ఉంది, కానీ 10 లక్షలకు పైన జనం వచ్చారు ఫస్ట్ మీటింగ్కి. తిరుపతిలో మీటింగ్ పెడితే నేను చాలా సంతోషించాను. కానీ టీవీలో అంతా అబ్జర్వ్ చేశాను నేను చిరంజీవి గారిని. చిరంజీవి గారు మాట్లాడే విధానం కానీ రాజకీయ పరిజ్ఞానం కానీ కొంచెం ఆయన గురించి మనము మాట్లాడకూడదు, కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చిన్న పెద్ద అని కాకుండా సబ్జెక్టు మాట్లాడే దాంట్లో మాత్రం ఎవరైనా మాట్లాడచ్చు, దానికేం తప్పు లేదు. రాజకీయ అవగాహన లేని దానివల్ల కొన్ని కారణాల వల్ల ఆయన ఫెయిల్యూర్ అయ్యాడు. వెయిట్ చేసింటే, కనీసం పార్టీ పెట్టి వెయిట్ చేసింటే ఈరోజు ఇంటికాడికి నడుచుకొని వచ్చిండు సీఎం అయిండు, మేము కూడా ముందర జెండా కట్టుకొని ఈ పుత్రుడు ఆయన వెనకాల తిరిగేవాళ్ళం. అలాంటి అభిమానులు మేము. పాపం ఆయనకు అవకాశం పోగొట్టుకున్నాడు, కానీ భవిష్యత్తులో వస్తుందో లేదో చూడాలి మరి. ఓకే సుబ్బారెడ్డి గారు, మీరు సుమారుగా 3 దశాబ్దాల పాటు సినీ రంగంలో ఉన్నారు. ఇంచుమించు కొద్ది రోజులు గ్యాప్, బయట కావచ్చు లోపల కావచ్చు, గ్యాప్ వచ్చినా కూడా మీకు పరిచయాలు ఉన్నాయి. అయితే నాకు ఒక డౌట్ అండి, ఈ సినీ రంగంలో గ్రూపిజాలు, కులపిచ్చి ఉంది అనేసి ప్రచారం ఉంది, దాంట్లో వాస్తవం ఉందంటారా? మీకు నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? నిజం చెప్పేదానికే కదండి మిమ్మల్ని కూర్చొని పెట్టింది. చూడండి, ఎక్కడైనా ఏ ఊరికి వెళ్ళినా, సినిమా అయినా, రాజకీయమైనా, వ్యాపారమైనా, కాంట్రాక్ట్ అయినా, ఎక్కడికి పోయినా గ్రూపిజము, క్యాస్టిజం అనేటివి 100% ఉంటాయండి. ఇన్నర్లో ఉంటాయి, కొన్ని అప్పర్లో ఉంటాయి. అవసరమైనప్పుడు అందరూ ఒకటే అంటారు, బయటకు వచ్చిన తర్వాత మాది అంటారు. ఇది ప్లే, మేమంతా ఒకే కుటుంబం అని అంటాం. అది బయట అవుటర్ రింగ్ సైడ్ చెప్పే మాట. అది ఒరిజినల్గా రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడంటే, మనం ఎలా పైకి వెళ్ళిపోవాలి, మనం అర్జెంటుగా పదవి కొట్టేయాలి, ఈయన్ని దొబ్బేయాలి, వాణ్ణి దొబ్బేయాలి, కుళ్ళలు కుట్రలు ఎట్లా రాజకీయాల్లో ఉంటాయో, సినిమా ఫీల్డ్లో కూడా మనం పైకి రావాలని తక్కువ జనము ఎక్కువగా పైకి రావాలనే తపంతో ఉంటారు. కుళ్ళు, కుట్ర, కుశిద్రము, కోపాలు, ఉద్రేకాలు, ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది ఇండస్ట్రీలో. ఆ ఫ్రస్ట్రేషన్తో బ్రతుకుతూ ఉంటారు. ఒకరికొకరు మోసం చేసుకుంటారు, మళ్ళీ ఒకటవుతారు, మళ్ళీ మోసం చేసుకుంటారు, మళ్ళీ ఒకటవుతారు. ఇలా నడుస్తూ ఉంటుంది వాళ్ళ మెంటాలిటీ. అందులో కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు. దాంట్లో మంచోళ్ళు లేకుండా ఏ ప్రపంచము లేదు. ఇండస్ట్రీలో కూడా అదే మాదిరిగానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మోసాలు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి, కులం ఉండదు. ఎందుకు లేదు సార్ కులం? ఇప్పుడు మీకు తెలియదు ఏముండదు. వేరే హీరోలు మనం అవన్నీ చెప్తే ఇంకా చాలా, అసలు కొంతమంది పేర్లు పెట్టుకునే దానికే భయపడిపోయి పేర్లు మార్చుకుంటున్నారు ఇండస్ట్రీలో. ఈరోజు అది పరిస్థితి. పేర్లు చెప్పుకునేదాన్ని కూడా అమ్మా నాయన పెట్టిన పేరు, వానికి పుట్టెప్పుడు పెట్టిన పేరు చెప్పుకునేదానికి భయపడుతున్నారు. ఆ తోకలుంటే వాళ్ళకు వేషాలు ఎవరు అనే భయం ఉంది. నేను అనేది అదే. నాకు ఇంతకు ముందు కూడా సినిమాల్లో రామ్సు అని పిలుస్తా ఉంటాను. అవును, చూశాను నేను. రామ్సు అని పిలుస్తాను. కొన్ని పత్రికల్లో కూడా మీ పేరు రామ్సునే ఉంది. రామ్సు అని రాశారు. ఎందుకంటే మీరు కూడా తోకను కట్ చేసుకున్నారా? కాదు, రామ సుబ్బారెడ్డి నా పూర్తి పేరు. అవును. నాకు ఈ రామ్సు అనే వాకింగ్ లో మన రమాప్రభ గారి యొక్క మరిది గారు, ఆ సోదరుడు నాకు వాకింగ్ లో పోతా ర్యామ్స్ అని స్టైల్ గా ఉంటుంది ఆయన పిలుస్తూ వచ్చాడు. ఇండస్ట్రీలో కూడా ఫస్ట్ లో అందరూ ర్యామ్స్ అని రాస్తా వచ్చినారు. అందువల్ల నాకు సినిమా సుబ్బారెడ్డి అనేది మంచి అవార్డు కంటే కూడా గొప్పగా ఫీల్ అవుతా. నా బిడ్డల పెళ్లి పత్రికల్లో కూడా సుబ్బారెడ్డి అంటే ఏ సుబ్బారెడ్డిని అడుగుతారని సినిమా సుబ్బారెడ్డి అనే కొట్టా. అది మీకు కూడా తెలిసే ఉంటుంది. సరే అండి, మీరు ఇటీవల బాలకృష్ణ గారి సినిమా వీరసింహారెడ్డి చిత్రంలో మంచి ప్రాధాన్యత ఉన్న రోల్ చేశారు. చేశాను. ఓకే, చేశాను. బాలకృష్ణ గారితో
ఆయనతో నటించటము ఎట్లుండదండి మీకు? బాలకృష్ణ గారి కాంబినేషన్ నాకు రాలేదు సార్, అదృష్టంగా రాలేదు అది. ఓకే. బట్ అందులో వేషము నాకు రావడానికి ముఖ్య కారణం వచ్చి నాకు బాగా పరిచయస్తులు స్నేహితులు అయినటువంటి బుర్రా సాయిమాధవ్ గారు, రైటర్ బుర్రా సాయిమాధవ్, ఈరోజు #1 రైటర్ ఆయనే. ఆయన నాకు చిరకాలంగా పరిచయం, ముందు నుంచి పరిచయము. ఆ సోదరుడు నాకు మంచి వేషం ఉన్నది చేస్తురా అని పిలిచారు. నేను అడిగిన తర్వాత వెంటనే మంచి వేషం ఇప్పించాడు. ఆ వేషం చేశాను, ఆయన దగ్గర మంచి మార్కులు వేసుకున్నాను, ఆయన మనసులో నేను స్థానం సంపాదించుకున్నాను. ఆయన వల్ల వచ్చిన వేషము బాలకృష్ణ గారితో కాంబినేషన్ కాదు కానీ విలన్ కాంబినేషను. బాలకృష్ణ గారి బామర్ది గారు నటించిన ఒక యంగ్ హీరో కాంబినేషన్ ఉంటుంది. ఆయన కర్ణాటక విలన్, ఆయన దునియా విజయ్, ఆయన హీరో అనుకుంటా. అక్కడ హీరో, ఇక్కడ దునియా విజయ్ ఆయన పేరు. ఆయన కాంబినేషన్ రోల్ అంటే ఒక పంచాయతీ సర్పంచ్గా నేను పారువేట నిర్వహిస్తూ ఉంటాను. పారువేట అంటే ఆ రోజుల్లో ఇది ఓల్డ్ స్టోరీ ఇది. మల్లినేని గోపిచంద్ గారు డైరెక్టర్. దాంట్లో పారువేట సన్నివేశంలో ఒక సర్పంచ్గా నన్ను పారువేట నిర్వహించేదానికి ఆ క్యారెక్టర్కి ఇచ్చారు సార్. మంచి పాత్ర చేశాను. తర్వాత మా వీక్షకుల కోసం మీరు ఆ సినిమాలో చెప్పిన ఓ డైలాగ్ చెప్తారా? నాటి నుంచి వస్తున్నటువంటి సీమ సంప్రదాయమే ఈ పారువేట, ఇది ఆట కాదురా, మన పొగరికి మన గురికి జరుగుతున్నటువంటి ఆట. సీమ పాలెగాండ్లు పగలతో రగిలిపోతున్న వారిని, వారి మధ్య ఐక్యత పెంచేదానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ఆటే ఈ పారువేట. అదిగో పొట్టేలు, గురి ఉన్నవాడు దమ్మున్నవాడు ఎవడు కొడతాడో కొట్టండిరా, వాడే ఈ ఏటి దసరా పారువేట మనగాడురా. ఫస్ట్ డే లాగే. ఇప్పుడు మీరు ఏదో చిత్రాలు నటిస్తున్నారు, ఒక చిత్రం కూడా తీస్తున్నారు అనేసి విన్నాను, నిజమేనా? దానికి ప్లానింగ్ జరుగుతాను సార్. ఇప్పుడు రీసెంట్గా వచ్చి సముద్ర గారి డైరెక్షన్లో 2 సినిమాలు చేస్తున్నానండి. ఒక సినిమా అయిపోతా ఉంది, ఇంకో సినిమా ఉంది సుమన్ గారి కాంబినేషన్. సముద్ర గారు అంటే తెలుసు కదా, సముద్ర పెద్ద డైరెక్టర్. ఆయన సినిమాలు 2 చేస్తున్నాను. ఇప్పుడు రాధా మాధవ్ అనే సినిమా కంప్లీట్ అయింది. ఇంకా 2 సినిమాలు కంప్లీట్ కావాల్సి ఉంది. ఇంకా 6 సినిమాల్లో నాకు క్యారెక్టర్ కన్ఫర్మ్ అయింది సార్. చేస్తున్నాను. ఇప్పుడు ఆర్కే గాంధీ గారు అని రీసెంట్గా ఒక సినిమా 3వ షెడ్యూల్ అయిపోయి ఇప్పుడు నా షెడ్యూల్ రేపటి నుంచి షూటింగ్ ఉంది. 3 days, మొన్న 2 days చేసి వచ్చాను. దాంట్లో కూడా సుమన్ కాంబినేషన్ ఒక సాంగ్ కూడా ఉంది నా పైన. దాంట్లో కూడా ఫాదర్ వేషం ఇచ్చారు, హీరో ఫాదర్ వేషం. ఇంకా 4 సినిమాల్లో విలన్ వేషం ఇస్తామని చెప్పినారు, మంచి వేషాలు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతానే ఒక 6-7 సినిమాలు బుక్ అయినా సార్, నేను చేస్తున్నా. ఓకే సుబ్బారెడ్డి గారు సార్, ఈ 6 పైదుల వయసులో మీరు మరిన్ని చిత్రాల్లో నటించాలని, మరిన్ని చిత్రాలు తీయాలని కోరుకుంటూ మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. యావదాంధ్ర ప్రజలకి అందరూ కూడా అల్టిమేట్గా సినిమా వాళ్ళైనా రాజకీయ నాయకులైనా మా ద్వారా సమాజానికి మంచి జరగాలని కోరుకునే వాళ్ళు మొదటి వాడిని. ఏ సందేశం ఇచ్చినా ఎవరేం చెప్పినా కూడా మనమంతా కూడా సమాజానికి మంచి చేయాలా, అది నా నిర్ణయము. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ యాజమాన్యానికి మీకు అందరికీ కృతజ్ఞత. నమస్కారం.